హాయ్ అండి, నేను మీ తెలంగాణ పిల్ల. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు పచ్చి కొబ్బరితో బీరకాయ ఎలా వండుకోవాలో చూపిస్తానండి. ముందుగా బీరకాయలను శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ముకుడు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక టమాటా వేసి మగ్గనివ్వాలండి. అవి మగ్గాక అందులో పసుపు వేసుకోవాలి. చూడండి, ఒక పక్కన అన్నం ఉడుకుతుందండి, మరో ప్రక్కన బీరకాయ కూర వండుతున్నాను. మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేయాలండి. బీరకాయ ముక్కలు ఎప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి వండుకునే కన్నా ఇలా పచ్చి కొబ్బరితో వండినప్పుడు పొడుగుగా కట్ చేసి వండుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలాగే కంటికి కూడా మంచిగా కనిపిస్తుందండి. ఇలా ముక్కలు మగ్గాక తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరిని మెత్తగా నూరుకొని ఇందులో వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. బీరకాయలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూరలో వాటర్ వేయకున్నా అందులోనే నీళ్ళు వస్తాయండి. లేత బీరకాయలు కాబట్టి అందులో నీళ్ళు అవే ఉడుకుతున్న కొద్దీ ఎసరు ఊరుతుందండి. మనం పైన మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులో తగినంత కారం వేసుకోవాలండి. ఫ్రై కాకుండా ఇలా కూరలాగా చేసుకుంటే ఎంతో టేస్టీగా తింటారండి పిల్లలు కూడా. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పైన కొన్ని వాటర్ వేసుకుంటే కింద అడగంటకుండా ఉంటుందండి. అలాగే అన్నం కూడా అయిపోయిందండి. మూత తీసి ఆ వాటర్ పక్కన పెట్టాలండి. ముక్క ఉడికిందో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో బీరకాయ కూర అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఈ ఉడికిన బీరకాయను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.